ప్రార్థన ఎలా చేయాలి? నిశ్శబ్దంగానా లేక మనస్ఫూర్తిగా భగవంతుడి నామాన్ని ఉచ్చరిస్తున్నా? ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు ఈ ప్రశ్నపై పెద్ద దుమారాన్ని రేపుతుంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లోని ఒక మల్టీఫెయిత్ ప్రేయర్ రూమ్, అంటే అన్ని మతాల ప్రార్థన గది. అదే గదిలో కొందరు ముస్లిం మహిళలు కూడా ఉన్నారు. మాధవిలత అనే ఒక హిందూ మహిళ ప్రశాంతంగా ఒక మూలను కూర్చొని వేద మంత్రాలను చదువుతూ పూజ చేసుకుంటున్నారు. ఈ వీడియో బయటకు రావడమే ఆలస్యం. సోషల్ మీడియాలో కొందరు మేధావులు రెచ్చిపోయారు. ఆమె కావాలనే ముస్లిం మహిళలను ఇబ్బంది పెడుతుంది, ప్రార్థన నిశ్శబ్దంగా చేసుకోవాలి కదా, ఈమెంటి ఇలా అరుస్తుంది అంటూ విమర్శలు మొదలు పెట్టారు. కానీ ఈ విమర్శలు చేసే ముందు వాళ్ళు ఒక చిన్న విషయాన్ని మర్చిపోయారు. హిందూ ధర్మంలో పూజ జపం ఎప్పుడూ నిశ్శబ్దంగానే చెయ్యాలని ఏ శాస్త్రం చెప్పలేదు. మన దగ్గర వాచిక జపం అని ఒకటి ఉంది, అంటే మంత్రాలను పైకి స్పష్టంగా ఉచ్చరించడం. ఇది మన ధర్మంలో భాగం. ఆమె చేసింది అదే. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఒక హిందూ మహిళ ప్రార్థన కోసం కేటాయించిన గదిలో తన మత పద్ధతి ప్రకారం మంత్రాలు చదివితేనే తట్టుకోలేని ఈ వ్యక్తులు మరి రోడ్ల మీద ట్రాఫిక్ ను అడ్డుకొని వందల మంది నమాజ్ చేస్తుంటే ఏమి అనరు. రోజుకు 5 సార్లు మసీదుల పై నుంచి లౌడ్ స్పీకర్లలో పెద్ద శబ్దంతో దేవుడు ఒక్కడే, మేం తప్ప మిగిలిన వారంతా అని వినిపించినప్పుడు వీరికి ఏ ఇబ్బంది ఉండదు. ఒక్కసారి మీరే ఆలోచించండి. రోడ్లను బ్లాక్ చేసి చేసే ప్రార్థనల వల్ల ఇతరులకు ఇబ్బంది కలగదా? లౌడ్ స్పీకర్ల శబ్దం వల్ల ప్రశాంతతకు భంగం కలగదా? అవి తప్పు కానప్పుడు ఒక ప్రత్యేక ప్రార్థన గదిలో ఒక హిందూ మహిళ తన ధర్మాన్ని పాటించడం ఎలా తప్పవుతుంది? సెక్యులర్ దేశంలో అన్ని మతాలకు సమాన హక్కులు ఉన్నప్పుడు ఒకరిని నిశ్శబ్దంగా ఉండమని చెప్పే హక్కు ఇంకొకరికి ఎక్కడిది? ఈ కపటత్వంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ నిజం అందరికీ తెలియాలంటే ఈ వీడియోను లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.